ఆరోగ్యంగా అదేవిధంగా చూడడానికి అందంగా దృఢంగా కనిపించడానికి యూత్ జిమ్కి వెళ్తారు. జిమ్లో వర్కౌట్ చేస్తే చాలు అని కష్టమైన చెమటలు పట్టిస్తుంటారు. అయితే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, జిమ్లో వర్కౌట్ చేస్తూనే చాలామంది యువకులు హార్ట్ అటాక్తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు జిమ్లో హార్ట్ అటాక్ మరణాలు చూస్తే ఇప్పుడు కంటి చూపిపోవటం తీవ్ర కలకలం రేపుతోంది. అవును, మీరు విన్నది నిజమే. జిమ్ చేస్తూ 27 ఏళ్ల యువకుడు కంటి చూపు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ డాక్టర్ తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టా వేదికగా ప్రజలకు షేర్ చేయటం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే జిమ్ వర్కౌట్స్కు హార్ట్కు కనెక్షన్ శరీరంపై తీవ్ర ఒత్తిడి పడటం అనేది అందరికీ తెలిసిందే. మరి జిమ్ వర్కౌట్స్ ప్రభావం ఐసైట్పై ఎలా పడుతుంది? క్షణాల్లో కళ్ళు కనిపించకుండా పోవడానికి గల కారణాలు తెలిస్తే షాక్ గురవ్వాల్సిందే. ఇప్పుడు ఈ విషయం కండలు పెంచుకోవడానికి గంటల తరబడి జిమ్లో కసరత్తు చేస్తున్న యువకుల గుండెలో రైళ్లు పరుగులు తీయిస్తుంది. జిమ్ వర్కౌట్స్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో శరీరానికి జరిగే మేలు పక్కన పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది యువకులు జిమ్లో వ్యాయామాలు చేస్తూ థ్రెడ్మిల్పై కసరత్తు చేస్తున్న క్రమంలో హఠాత్తుగా కొప్పుకూలిపోయిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా జిమ్లో ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ ఎఫెక్ట్ మన కంటి చూపు పైన పడుతుందని ఓ సంఘటన ద్వారా బహిర్గతమైంది. ఇటీవల 27 ఏళ్ల వ్యక్తికి ఎదురైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డెడ్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు అతను అకస్మాత్తుగా ఒక కంటి చూపుని కోల్పోయాడు. ఈ సంఘటన వైద్యుల్ని కూడా కలవరపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డాక్టర్ ఆశిష్ మార్కన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అయితే బాధిత యువకుడు జిమ్లో డెడ్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు అది బరువు చాలా ఎక్కువగా ఉండటంతో అతను తన శక్తినంతా ఉపయోగించి శ్వాసను బిగబట్టి ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో కొన్ని సెకన్లో అతను ఒక కంటిలో దృష్టిని కోల్పోయాడని గ్రహించాడు. ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా అతనికి వాల్సల్వా రెటినోపతి అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. వాల్సల్వా రెటినోపతి అంటే ఒత్తిడి అకస్మాత్తుగా పెరగటం వల్ల రెటినాలోని చిన్న రక్తనాళాలు పగిలిపోతాయి. ఒక వ్యక్తి భారీ బరువులు ఎత్తేటప్పుడు లేదా అధిక శక్తిని ప్రయోగించేటప్పుడు వారి శ్వాసను బిగబట్టినప్పుడు ఇది సంభవిస్తుంది. ఫలితంగా కంటిలో రక్తం పేరుకుపోతుంది. దీనివల్ల దృష్టి సమస్యలు వస్తాయి. చాలా సందర్భాల్లో ఈ సమస్య కొన్ని వారాల్లోనే దానంతటా అదే పరిష్కారం అవుతుంది. కానీ చికిత్స చేయకపోతే అది తీవ్రంగా మారుతుంది. డెడ్ లిఫ్ట్లు, స్కౌట్లు లేదా ఇతర భారీ వ్యాయామాలు చేసేటప్పుడు శరీరం లోపల ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ ఒత్తిడి కళ్ళలోని సున్నితమైన రక్తనాళాలను చేరుతుంది. ఎక్కువ లేదా తప్పుగా ఇలాంటి ఎక్సర్సైజులు చేయటం వల్ల అది కంటిలో రక్తస్రావం కలిగిస్తుంది. కాబట్టి వ్యాయామాలు చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్వాసను బిగపట్టకూడదు. చాలామంది వ్యక్తులు వెన్నెముకను స్థిరీకరించడానికి, బలాన్ని పెంచుకోవడానికి వ్యాయామాల సమయంలో శ్వాసను బిగబట్టి చేస్తుంటారు. దీన్ని వాల్సల్వా యుక్తి అంటారు. ఈ టెక్నిక్ పనితీరును మెరుగుపరుస్తుంది, కానీ బాడీలో ఒత్తిడిని కూడా వేగంగా పెంచుతుంది. ఇది కళ్లకు హాని కలిగిస్తుంది. అందుకే జిమ్ముకు వెళ్లేవారు కూడా ఇలాంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.